కేంద్ర నీటిపారుదల శాఖ నుంచి తెలంగాణలోని అన్ని శాఖల్లో ఏపీకి చెందిన అధికారుల ఆధిపత్యమే నడుస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. వారి వల్లే తెలంగాణ ప్రాజెక్టులకు గండం వాటిల్లిందన్నారు. ఏపీ కోసమే జీఆర్ఎంబీ ఎజెండా ఉందన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఆంధ్ర ఆరిజిన్కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చింది కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడు అయిపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే సెక్రటరియట్లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాడు. మొత్తం సిస్టమే వీళ్ళ చేతులు అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు?